బాలామృతం, పావు కప్ షుగర్, పావు కప్ గోధుమ పిండి. బాలామృతం రవ్వ ఉంటుంది కాబట్టి కొంచెం పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేశాక అందులోనే పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి, ఎందుకంటే అందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. కొంచెమే వేసుకోవాలి. మీకు స్వీట్ బాగా కావాలంటే బాగా వేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. రెండు మిశ్రమాలు కలిసేలా బాగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా. కాగపెట్టి చల్లార్చిన మిల్క్ని కొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా చూపిస్తున్న విధానంగా కొంచెం కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నాకు మిల్క్ సరిపోలేదు, అందుకని నేను మొత్తం కలిపాక కొంచెం వాటర్ కూడా వేసాను. ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. బాలామృతంతో కేక్ చాలా బాగుంటుంది. విత్ కర్డ్తో కూడా చేస్తారు, కానీ విత్ మిల్క్తో ఇది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి, ఉండలు లేకుండా. అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంని వేస్ట్గా పడేయడం కంటే ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి దీన్ని. ఇంకో బగోన్ తీసుకొని అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకోవాలి. పైనుంచి పొడి పిండిని ఇలా చల్లుకోవాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. నేను ఛానల్ కొత్తగా పెట్టానండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అడుగు మందంగా ఉండే గిన్నెలో ఒక చిన్న గిన్నె పెట్టుకొని దానిపైన ఈ మిశ్రమాన్ని పెట్టిన తర్వాత 30 నిమిషాల తర్వాత చాక్తో కానీ స్టిక్తో కానీ ఇట్లా గుచ్చి చూస్తే ఆ మిశ్రమం అనేది అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇలా సైడ్స్కి చాక్తో అనుకుంటా వేరే ప్లేట్లోకి తీసేసుకొని కట్ చేసి తినేసేయడమే. నేను చేసిన కేక్ మా వాళ్ళకైతే నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి మరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.